విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ పొద్దున్న లేచినంటే మా తమ్ముడు ఫోన్ చేశాడు, వాళ్ళ డాడీది బర్త్డే ఉంది, ఏమైనా కార్యక్రమం ఉందంటే ఏం లేదు బ్రదర్ అని చెప్పిన. అయితే ఈరోజు మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వస్తున్నారు. ఈరోజు మన విజన్ అండ్ ఫౌండేషన్లో సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈరోజు కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అమ్మని తీసుకొచ్చారు. మీరు అన్నిటికీ ఏంటంటే చిత్రం ఏంటంటే ఒకసారి అమ్మని చూపించండి, కింద చూపించండి అని కాదు, నన్ను ఇప్పుడు చూస్తూ ఉంటారు. అమ్మని చూపించండి. అమ్మ చాలా సంతోషం, ఎందుకంటే మీరు కష్టపడి వచ్చారు కదా, అది బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. భగవంతుడు అనుగ్రహిస్తే మీరు నెక్స్ట్ ఇయర్ నడవచ్చు కూడా ఏమో, అందులో ఏం చెప్పలేము. అదే నడవచ్చు కూడా, ఎందుకంటే మన ఆశ్రమంలో చాలా మంది మాటలు రాని మాటలు వస్తున్నాయి. 4 సంవత్సరాల మాటలు లేవు, అట్లాంటి వాళ్ళకి మాటలు వచ్చినాయి. ఫెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఫెరాలసిస్ తగ్గినాయి. నాకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే 5 సంవత్సరాలు డయాలసిస్ ఉంటే ఆపరేషన్ అయ్యి బాగున్నాను నేను కూడా. ఇప్పుడు ఇట్లా ఆశ్రమంలో చాలామంది మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు బాగున్నారు. ఇవాళ భగవంతుడు ఇవాళ సార్ పుట్టినరోజు సందర్భంగా మీరు కూడా వచ్చారు. మీరు నాకు తెలిసి ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అదృష్టం ఏంటంటే మీ కొడుకులు కూతుర్లు అందరూ మిమ్మల్ని సంతోషంగా చూస్తున్నారు. వీళ్ళందరికీ అందరూ ఉన్నా కూడా ఎవడో చూడట్లేదు. మీ అదృష్టం ఏంటంటే మీ కొడుకులు కూతుర్లు మంచివాళ్ళు. అదేనమ్మా, నేను అన్నింటిగా ఏంటంటే భగవంతుడు కాదు, భగవంతుడు ఏం దేవుడు గుర్తుపెట్టుకోండి. నో, భగవంతుడు కొడుకులు కనిపించే వాళ్ళే దేవుడు. అర్థమేనమ్మా, మనకి ఎవరైనా కనిపిస్తున్నాడో వాళ్ళే దేవుళ్ళు. నేను ఒకటి చెప్తా, మన ఓల్డ్ ఏజ్లో ఎవరైనా ముసలి చచ్చిపోతే ఫస్ట్ వస్తూ ఉంటాడు తమ్ముడు నా దగ్గరికి, వచ్చి కార్యక్రమం అయ్యేదాకా చూస్తూ ఉంటాడు. ఈరోజు మీ అదృష్టం ఏంటంటే భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఇంత పెద్ద కుటుంబం, అలాగే మీరు రోజు రావడానికి అవకాశం కూడా కుదిరింది. చాలా సంతోషం మీకు, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు కూడా, అందులో డౌటే లేదు. హ్యాపీగా ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండాలి. అందరికీ అందరూ ఉన్న కూడా ఎవరు లేని అనాథలాగా ఉన్నారు. మీకు ఇంతమంది ఫ్యామిలీ ఉంది, అది మీరు ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉంటారు మీరు. సార్ ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. అది ఒక్క నిమిషం మేడం, సిస్టర్ దగ్గర తెలుసుకుందాం. సిస్టర్, మన ఫ్యామిలీని గురించి పరిచయం చేయండి అన్న. ఇప్పుడు మీరు. నమస్కారం సార్. నమస్తే సార్, నాగరాజ్ సార్ గారు చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ గ్రేట్ మోటివేషన్ మా అందరికి, మా ఫ్యామిలీ అందరికి. ఆ సార్ గురించి మేము చాలా విన్నాము, కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూస్తున్నాం మేము. మా తమ్ముడు చెప్తూ ఉంటారు మీ గురించి చాలా మేము వింటున్నాం. ఇట్లా సర్వీస్ మీరు ఇంత పెద్ద మనుషులందరికీ అనాథ వాళ్ళని దగ్గర తీసుకొని ఈ రోజులలో ప్రేమ లేదండి. ఏ తల్లిదండ్రులకి పిల్లలే ఎలగొడుతున్నారు వాళ్ళని. ఓకే, సొంత వాళ్ళే. మా ఇంటి పక్కనే, మా ఇంట్లోనే చాలా నడుస్తుంది ఇట్లా. ఈ రోజులలో ఎవరు తల్లిని చూసుకునే వాళ్ళు లేరు. స్వార్థం ఎక్కువ అయిపోయింది. వాళ్ళది సెల్ఫిష్, చాలా సెల్ఫిష్ వరల్డ్ అయిపోయింది. ఈ సెల్ఫిష్ వరల్డ్ లో, ఈ అన్సర్టెనిటీ రోజులలో మన నాగరాజ్ సార్ గారు ఇంత ఎవరు వీళ్ళంతా మాకు తెలియదు, సార్ కూడా తెలియదు, కానీ ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేస్తున్నారు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. ఇట్స్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. అండ్ ఇది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ మా లాంటి మేమంతా చిన్నపిల్లలు సార్ ముందు మేము నేర్చుకుంటున్నాం. ఫ్యూచర్ మేము కూడా ఇట్లనే చాలా మంది అమ్మలు, ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు, అందరూ మేము కూడా చేయాలని ఆ దేవుడితో మేము అడుగుతున్నాము. అండ్ వి వాంట్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ వాట్ గాడ్ హెస్ బ్లెస్డ్ సార్ గారిని. మాకు కూడా అదే బ్లెస్సింగ్స్ రావాలా. మా అమ్మగారు ఉంది ఇక్కడ, మా అమ్మకి మేము ఉన్నాము, మా డాడీకి మేము చేస్తున్నాము, అమ్మ నాన్నకి చేస్తున్నాము. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే మేము చేయలేదు. ఇక్కడ మాకు ఆఫీసు డ్యూటీలు అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ సార్ మేడం ఇద్దరు కూడా అన్ని వదిలిపెట్టుకొని, నాకు తెలియదు అంతగాని అన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఇంతమందిని ఒక రూఫ్ కింద ఆయన ఏం ప్రాబ్లం ఫేస్ అవుతుందో, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో, మళ్ళీ ఏంటి lacking, what is lacking, we don't know, but still we see that work, we see that here everybody is smiling. అందరూ స్మైల్ చేస్తున్నారు. that itself shows that people are content, happy, satisfied and peace, and everybody so healthy. దీని వెనుక చాలా పెద్ద సర్వీస్ ఉందండి సార్ గారిని. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇంతమందిని చూసుకోవాలంటే ఒక్కరు ఇద్దరు చూడడానికి కష్టం అవుతుంది. అటువంటి అన్సర్టెనిటీలో సార్ ఇంత దగ్గర తీసి చూసినట్టేనే ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. మేము సార్ వాళ్ళ ఛానల్ చూస్తుంటాం మేము. సో నేను ఇంకా మాకు ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటాము. సో ఇట్స్ గ్రేట్ సర్వీస్ సార్. మీరు ఈ ఏజ్, ఇంత చిన్న ఏజ్లో మరి ఎప్పుడు నుంచి నాకు తెలియదు, కానీ ఇంతమందిని చూస్తున్నంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు యూ. And I pray God that this institution should grow more and expand more. Thank you. Okay, and let the world see that. Okay. This is a temple actually. This is a great temple. Yes, sir. Okay, humanity is the biggest religion. Forget about what all religions we have in the world, but
హ్యూమానిటీ, మానవత్వం ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజన్. లవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ లవ్ నేబర్ అంటారు కదా, అట్లా యూ హ్యావ్ టు లవ్ ఆల్ ఎవ్రీబడి. ఈ లోకంలో ఏం లేదండి, ప్రేమ ఇంకేం లేదు. నథింగ్ ఎల్స్, నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, మోర్ వాల్యుబుల్ దాన్ లవ్. ప్రేమ కంటే ఇంకేమీ లేదు. నువ్వు ఎంత ఏం తెచ్చినా, ఎంత ఉన్నా కూడా దగ్గర తీసి దగ్గర కూర్చోబెట్టి ఇంత అన్నం ప్లేట్, మంచి బట్టలు, కొంచెం మంచి దగ్గర కూర్చొని మాట్లాడి చాలా అండి, యూ విల్ ఫర్గెట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో సార్ అండ్ మేడం, రియలీ మేడం, యూ ఆర్ ఆల్సో every great man's success there's a great woman అంటారు కదా. You are the pillar who is supporting sir also, and we are really grateful to both of you. God bless you. And this should go more and more, and more people should come and join, and you should get all the financial help and all the material help and all the blessings and everything. Whatever you don't have, God will give you everything in multiple ways. Thank you. దాని తరపున, మా అందరి తరపున మీకు మీ థ్యాంక్స్. మమ్మీ తరపున కూడా, మమ్మీ చెప్పకూడదు కదా, మమ్మీ తరపున నేను ఒక్కడిగా థ్యాంక్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ప్రేయర్ స్టార్ట్ చేయండి సార్. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత వీళ్ళ నాన్నగారు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. మీరు వాళ్ళ ప్రేమలో మీరుండి వీళ్ళ నాన్నగారు లాగా మీరు వీళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. నేను ఒక్కటే అడిగేది ఒకటే, మీరేం లేదు, ఇవరు మీరు బ్లెస్సింగ్స్ మాత్రం ఇచ్చి వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి. బ్లెస్సింగ్ ఇవ్వండి. భోజనం చేయండి. నమస్తే. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఏ పయనం, పసిగట్టనే లేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన దిక్కెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా, నిదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తల వాల్చకుండా, సాధించేదెలా ఏ విజయమైనా గర్వించేదు లేకుండా, కదిలించేదెలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా, ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా.
తెలిసొస్తుందిలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా పలికిస్తుందిలా ఈ బాధ మాతో నిన్నే కలుస్తుండగా బదులిస్తుందిలా మౌనం మాతో నీ రాక కోసమే చూస్తుంటే నిలదీస్తుందిలా నయనం విధినే నీ జాడకైనే వెతుకుతుంటే ఓ నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా